జరిగిన పెద్ద దస్తగిరి హత్య కేసు రాజకీయంగా మారుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద దస్తగిరి హత్యను రాజకీయ హత్యగా మలిచే ప్రయత్నాలు బాధాకరమని అమ్జద్ బాషా పేర్కొన్నారు. అసలు నిందితులకు కఠిన శిక్షలు పడాలని కోరుతూ తనను ఈ కేసులో నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మృతుడు దస్తగిరి వైఎస్ఆర్సీపీ అభిమాని, మంచివాడని పేర్కొంటూ తమ మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ వస్తే దస్తగిరిని అభ్యర్థిగా భావించామని చెప్పారు. అయితే గత 2 రోజులుగా ఈ ఘటనను రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించారు. చేయడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారిని ఆయన్ని కూడా దాంట్లో చేర్చడము, మరి అదే కాకుండా నిత్యానందరెడ్డి కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీరా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అంటగట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎందుకంటే కొందరు మంత్రులు నిన్న మొన్న మాట్లాడడం జరిగింది. నిమ్మల రామనాయుడు కానీ, కొలుసు పార్థసారథి గారు, ఇద్దరు ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే ఈ గంజాయికి సంబంధించిన 2 గ్రూపులకు సంబంధించిన ఒక చిన్న తగాదా మరి రాజకీయ ఏదైతే ఈ హత్యకు దారి తీయడం జరిగింది. అయ్యా అసలు ఈ మంత్రులకు ఆ కుటుంబం గురించి తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఆ రాజారెడ్డి గారిని హత్య చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? రాజారెడ్డి హత్య చేసిన తర్వాత మరి ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ హంతకులను చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం కల్పించలేదా? తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రిని చంపిన హంతకులను ఒక మానవత్వంతో మరి వాళ్ళను క్షమించడం జరిగింది. ఇది వైఎస్ కుటుంబం అంటే. ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు నేర్పించింది ఏంటంటే నైతిక విలువలతో రాజకీయాలు చేయండి. ఎందుకంటే ఆనాడు ఆ మానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని అంతమొందించిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఏదో 2 గంజాయి గ్రూపులకు జరిగిన తగాదాల మధ్య జరిగిన హత్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగట్టే కార్యక్రమం మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.